ముందు నా కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడగవే. ఏంటి నీకు క్షమాపణ చెప్పాలా? ఏది కాళ్ళు చూపించు, నరికేసాను. అలా దేకో సీత రోక రామలక్ష్మికో రామలక్ష్మి బోల్రే. మరి కాకపోతే ఏంటండి, ఇంత జరిగినా మిమ్మల్ని ఇంకా బాధ పెట్టాలని చూస్తుంది. సిరి అంటుంది, ప్రేమని పంచే వాళ్ళ మనసు తెలుసుకోవాలంటే పెట్టి పుట్టుండాలి వదినా. ఆ అదృష్టం వీళ్ళకి లేదు. నాకున్నా మీకు దూరంగా ఉండాల్సి రావటం నా దురదృష్టం. అమ్మ సిరి అన్నాడు. ఎస్ఐ అన్నాడు, ఎక్స్క్యూజ్ మీ పంచాయతీలో ఏమైనా ఉంటే తర్వాత చూసుకోండి, ముందు ఈ ఆస్తి అమ్మి డబ్బులు కట్టండి. హ్యాపీ మేడం మీరు सेठ भी बोल रहा है, मैं इधर आके चेक बीसी के देते बोल रहे हैं. सीतारामा देख रहा है और हैप्पी मैडम आप भी क्या बोलते हैं सोच रहा है. నెక్స్ట్ నెక్స్ట్ పోస్ట్ ఆఫీస్కి వెళ్తున్నా. పోస్ట్ ఆఫీస్ మ్యూచువల్ ఫండ్స్ దీనికి వెళ్తున్నా. నెక్స్ట్ అదే 3 లేదు అంతే కదా. రెడీ అలా వెయిట్ చేస్తుంది లోపల కబోర్డ్ పక్కన ఇంకా అంతే. మా అమ్మ వాళ్ళు వెళ్ళారు విడిపించుకొస్తా అని చెప్పేసి వస్తారేమో అని చూస్తున్నావు. ఇంకా అలా చూస్తున్నావు, మళ్ళీ అవే చేస్తా. నువ్వే వెళ్ళి ఆ సీతతో ధనా సందీపుల్ని విడిపించమని అడుగుదామనుకుంటున్నావేమో. అలా వెళ్తే వాళ్ళు నిన్ను అనుమానం. నువ్వే వెళ్ళి సీతతో ధనా సందీపుల్ని విడిపించమని అడుగుదామనుకుంటున్నావేమో. అలా వెళ్తే నా మాట మీద నమ్మకం లేకపోతే నువ్వే వెళ్ళి సీతతో ధనా సందీపుల్ని విడిపించమని అడుగుదాం అనుకుంటున్నావేమో. అలా వెళ్తే వాళ్ళు నిన్ను అవమానించి పంపిస్తారే తప్ప నీ భర్తని విడిపించి నీతో పంపరు. అది బాగా గుర్తుంచుకో. లేదమ్మా, అన్నయ్య గురించి నాకు తెలుసు, తప్పుగా చెప్తున్నావు నువ్వే. నేను వెళ్ళగానే ఆప్యాయంగా పలకరిస్తాడు, ధనా సందీప్ అన్నయ్య విడిపించేలా చేస్తాడు. చూస్తూ ఉండు. మై జాకే పూछके लेके आ तुम ऐसा गया जा रहा है स्माइल. అదే అదే గారు అలా ఎందుకు మాట్లాడారు? ధనా సందీప్లు విడుదల అవ్వాలంటే ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు. అవే इधर देखो देखो मैं राउडी कट ఓకే और कट No.